నిజామాబాద్ నగర శివారులో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. నేరస్తుల్ని పట్టుకోవడానికి వచ్చిన ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టింది. మాధవ్ నగర్ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ తిరుగుతున్నట్టు ఎక్సైజ్ సిఐ స్వప్నకు సమాచారం వచ్చింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు రోడ్డుపై తనిఖీలు చేపట్టారు. కారును వేగంతో దూసుకొచ్చేంది గంజాయి బ్యాచ్ పోలీసుల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు గాయాలయ్యాయి. గంజాయి బ్యాచ్ పరారీలో ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌమ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ దివాకర్ వివరాలు అందిస్తారు. నిజామాబాద్ లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని కారుతో ఢీకొట్టడం జరిగింది. కానిస్టేబుల్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉంది. ఆసుపత్రిలోనూ వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు సౌమ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఏం జరిగిందని చెప్పి. అక్కడ నిన్న డ్యూటీకి వెళ్ళింది. 5:30కు మెసేజ్ పెట్టింది, కేసు పడ్డది, నైట్ అవుతుంది అని చెప్పి పెట్టేసింది. మళ్ళీ తర్వాత 7 తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చితే మరి ఆమెనే మాట్లాడి ఇట్లా కేసులో ఉన్నా రాను అని చెప్పేసింది. అంతే జరిగినాక కూడా అంత కారు తగిలింది అని తగిలినాక చెప్పింది. మళ్ళీ తర్వాత మళ్ళీ నేను చేసిన వాళ్ళకు మాట్లాడింది. మేడం మాట్లాడి ఇట్లా కొంచెం కారు కొద్దిగా తగిలింది, మీరు రండి అని చెప్పింది. వచ్చినాక ఏం చూడలేదు కదా, చూసినాక బాగా కొద్దిగా తగ్గుతుందని అన్నారు. మళ్ళీ చూసిన దాకా మా కిడ్నీలు అవన్నీ మొత్తం పోయినాయి. కారు ఎక్కింది అనుకుంటా, కారు పై ఎక్కిపోయింది. అది 2-3 ఇట్లా పైకి కిందికి దిగిందట. అయితే కిడ్నీకి ఆపరేషన్ చేసేసారు. ఇంకా 2 అవయవాలు ఏదో పోయినా అవి కూడా చేసారు. ఇక 2 రోజులు టైం పడుతుందని చెప్పారు. ఏ సమయంలో ఇది యాక్సిడెంట్ చేశారు వాళ్ళు? 7 గంటలు, నిన్న సాయంత్రం 7 గంటల టైం జరిగింది. చెప్పండి, అంటే ఎప్పుడు డ్యూటీ ఎప్పుడు జాయిన్ అయింది, ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నది, ఎట్లా ఉంటుండే సౌమ్య? డాక్టర్లు ఇప్పుడు ఏమంటారు? 21 నెల అయింది చేయటి. డాక్టర్లు అయితే ఇంకా చెప్పలేమంటారు. డ్యూటీలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది, అన్నీ ఆమెనే ఛేదిస్తుంది. ఇప్పటిదాకా అన్ని మంచి పేరు తెచ్చుకున్నా కానీ ఇప్పటిదాకా ఏం రిమార్క్ లేదు ఆమెది. నిన్న తలిగిందని చెప్పారు, తోడం తలిగింది అన్నారు. వచ్చిందాకటి బాగా తలిగింది, కిడ్నీ ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఇంకా రాలేదు, వచ్చినక్కడ చెప్తామన్నారు. అంటే డ్యూటీ పడ్డప్పుడు ఇట్లా గంజాయి బ్యాచ్ మీతోనే మనం చెప్పిందా, ఇట్లా దీనికోసం వెళ్తున్నా బ్యాచ్ చెప్పింది. కేసు అదే గంజాయి పట్టేందుకు పోతున్నాం అమ్మ అని చెప్పింది. మెసేజ్ ఉన్నతాధికారులు ఏమంటారు అమ్మా? ఎక్సైజ్ సార్ అది ఈమె కోలుకున్నాక అడుగుదామంటారు. ఇప్పుడైతే ఏం లేదు. ఆమె అయితే ముందు బతికి మాకు చేయలే రాని తర్వాత మాట్లాడదామంటారు. అతడైతే దొరికిండట. అది ఇప్పటికైతే సౌమ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ఒక వైపు వైద్యులు కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో గాంజాయి బ్యాచ్ ఇలాంటి దారుణాలకు కూడగడుతుంది. డ్యూటీలో ఉన్నటువంటి గాంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో మాధవనగర్ వద్ద డ్యూటీలో ఉన్నటువంటి వాచ్ చేస్తున్నటువంటి బ్యాచ్ పైన వాళ్ళు ఒక 3 దుండగులు కారులో వచ్చి ఢీకొట్టి వెళ్ళిపోవడం జరిగింది. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఉన్నతాధికారులు వారి గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ గాంజాయి బ్యాచ్ చేస్తున్నటువంటి ఆగడాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సౌమ్య పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.